కాంగ్రెస్తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఎమ్మెల్యే అనిరుద్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలానగర్ మండలం చిన్నరేవల్లి గ్రామంలో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాజేష్ రెడ్డికి మద్దతు తెలిపారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి రాజేష్ రెడ్డి గెలిస్తే ఎమ్మెల్యేగా నేను చిన్నరేవల్లికి అధిక నిధులు అందజేస్తానని, అలాగే గ్రామ ప్రధాన కూడలిలో డివైడర్ నిర్మించి ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేస్తారని, త్వరలో గ్రామ శివారు నుంచి ఎక్కువాయపల్లి వరకు డబల్ రోడ్డు మంజూరు చేస్తారని, గ్రామంలోని ఎస్సీ వాడ నుంచి తిరుమలగిరి వరకు బీటీ రోడ్డు నిర్మిస్తామని, చిన్నరేవల్లి నుంచి కొండారెడ్డిపల్లి మధ్య అసంపూర్తిగా ఉన్న బీటీ రోడ్డు పూర్తి చేసి తమ అభ్యర్థి రాజేష్ రెడ్డిని గెలిపిస్తే గ్రామానికి ₹1 కోటి నిధులు కేటాయిస్తారని, త్వరలో గ్రామానికి వచ్చిన బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి బాధ్యత తనది అని క్రీడల మంత్రిగా పనిచేస్తున్న వాకిట శ్రీహరి అన్నను త్వరలో చిన్నరేవల్లి గ్రామానికి తీసుకొస్తానని, అలాగే గ్రామంలో యువకులకు క్రీడా మైదానం నిర్మాణానికి ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తానని, ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు నిర్మిస్తానని, తాను అభివృద్ధి పనులు చేయాలంటే రాజేష్ రెడ్డికి కేటాయించిన పర్సు గుర్తుకి ఓటు వేసి గెలిపించి బాధ్యతగా ప్రజలందరూ ఓటు వేయాలని కోరారు. చిన్నరేవల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి క్రీడలకు క్రీడా మైదానము, తర్వాత ఆడపిల్లకు పుడితే ₹5,116, తర్వాత వాటర్ ఫిల్టర్ ఫ్రీ, సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ అభివృద్ధి చేస్తాను. నేను హైదరాబాద్ కాదు, ఊళ్ళోనే ఇల్లు కట్టుకున్నాను. వ్యవసాయం కూడా ఉంది, 40 ఎకరాల భూమి ఉంది. నేను ఊళ్ళోనే ఉంటాను, ఊరు అభివృద్ధి చేస్తాను. ఏదున్నా అందుబాటులో ఉంటానని చెప్తున్నాను. పర్సు గుర్తుకు ఓటు వేయాలని కోరుకుంటున్నాను. 3వ విడత సర్పంచ్ ఎన్నికలకు ఈరోజు ప్రచారం లాస్ట్ డే. సర్పంచ్ ఎలక్షన్స్కి ఈరోజు ప్రచారం లాస్ట్ డే, 5ంటికి ఈరోజు ముగింపు. ప్రతి దగ్గరికి వెళ్తున్నాము. ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో ఇంకా నా నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ వాళ్ళ ప్రచారం ఏంటంటే, మాకు ఓటు వేయకుంటే మేము చచ్చిపోతాము, మేము ఎండిని తాగుతాము అని చెప్పి ఊళ్ళల్లో మధ్య రోడ్ల మీద కూర్చుంటున్నాం. ఇది ఆ పార్టీ కౌశిక్ రెడ్డి అదేమో ఆయన ఎమ్మెల్యే కావాలని చెప్పి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండో ఆ స్టేట్మెంట్ ప్రతి ఒక్కరు ఆయనకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది సాగుకి. అంటే మేము చచ్చిపోతాము లేకుంటే ఓటేమని. నేను ప్రజలను ఒక్కడే కోరుతున్నాను, ప్రజలకి సేవ చేసేటోళ్ళు చచ్చిపోతాను అన్నారు. నేను బ్రతుకుతాను మీకోసం 100 ఏళ్ళైనా కానుండి పేదవాళ్ళ కోసము నేను బ్రతికి మీకు పని చేస్తా అంటారు, కానీ చచ్చిపోతాను అన్నారు. నిజంగా అట్లా చచ్చిపోయేతోడు ఉంటే నేను కూడా డిజిటల్ నియోజకవర్గంలో నేను చెప్తాను, అమ్మ మా కాంగ్రెస్ సర్పంచ్ గెలిపోకుండా నేను కూడా చచ్చిపోతాను అనాలనా? అట్లా అనలేను కదా. లేకుండా చచ్చిపోతా అనేటోళ్ళు నాకు ముందుకు రాని, ఎండిన డబ్బా నేనే పెడతాను ముందు. వాళ్ళు ముందు తాగుతారా పేద ప్రజల కోసము, లేకుంటే పేద ప్రజల కోసము నేను తాగుతానా, ఇద్దరం చూసుకుందామా అని అడుగుతున్నాను. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయకండి. ప్రజలకు కూడా చెప్తున్నాను, వీళ్ళ కాలు పట్టుకొని ఏడ్చి దాని తర్వాత మేము చచ్చిపోతాం అనేది మాత్రం నమ్మకండి. ఎందుకంటే చచ్చిపోతా అనేటోడు ఎప్పుడు చచ్చిపోడు, కాలు పట్టుకుంటా అనేటోడు రేపు గెలవంగానే మీ జుట్టు పట్టుకుంటారు. కాబట్టి మీరు ఆలోచించండి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ప్రతి గ్రామాల్లో కూడా కాంగ్రెస్ సర్పంచ్ని గెలిపియండి. బీఆర్ఎస్ ఎవరైతే నిలబడరు 10 ఏళ్ళ నుంచి జడ్చల నియోజకవర్గం దోచుకొని బాగా బలిచి ఈరోజు ఆ పైసలంతా పెట్టి మా కాంగ్రెస్ నాయకులు ఎవరైతే పాపం ఈ రోజుకి కబ్జాలు చేయలేదు, ఈ రోజుకి ఎవరిది భూములు గుంజుకోలేదు, వాళ్ళ పైన గెలవాలని చెప్పేసి లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళని ఓడగొట్టాలని చూస్తున్నాం. కానీ ఇక్కడ ఉండేది జడ్చల నియోజకవర్గం అనిరుద్ రెడ్డి. నా కాంగ్రెస్ కార్యకర్తలకి నేను ఖచ్చితంగా వాళ్ళకి నిలబడితే ఇంకోటి కూడా ఇంతకుముందు మాట్లాడిన బాగా బలిసిందని చెప్పేసి అది వద్దు, సారీ అది తప్పు మాట్లాడినాను. వాళ్ళు బాగా సంపాదించుకున్న వాళ్ళు వాళ్ళ పైన పైసలు పెడుతున్నారని చెప్పి మీకు తెలియజేస్తాను.